నమస్తే, వెల్కమ్ టు విధాత. నా పేరు ప్రతిభ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే ఓ బుక్ ఖరీదు అక్షరాల 5 కోట్లు. ఏంటి 5 కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నారు కదా. ఆ బుక్ ఏంటి, ఆ బుక్ ఎవరు రాశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బుక్ రాసిన వంగిపురం శ్రీనాథాచారి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ప్రతిభ గారు. సార్, ఈ బుక్ అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అని విశ్వశాంతి గీతం అని చెప్పి స్టార్ట్ చేశారు. బుక్ టైటిల్ పెట్టారు. సో ఈ బుక్ ఏంటి? ఫస్ట్ నేను 5 కోట్లు అనగానే ఆశ్చర్యపోయాను. ఇది సామాన్యుడికి అందుబాటులో లేదు. కొంచెం డీటెయిల్ గా చెప్తారు సార్? ధన్యవాదాలు ప్రతిభ గారు, చాలా మంచి ప్రశ్న వేశారు. అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ ఈ పుస్తకం టైటిల్. ఇది పూర్తిగా ఇంగ్లీష్ లో రాసినటువంటి సుదీర్ఘమైన పోయం, ఒక పద్యం, ఆంగ్ల కవిత. 316 పేజీలు ఉంది. ఇది 316 పేజెస్. ఎన్నో ప్రత్యేకతలతో వచ్చినటువంటి ఒక మంచి విశ్వశాంతిని కోరుతూ దాన్ని టార్గెట్ గా, మెయిన్ థీమ్ గా, సెంట్రలైడ్ గా తీసుకున్నటువంటి ఈ పోయం. దీనికి అంటే మీరు అన్నట్టుగా 5 కోట్లు దీని మూల్యం. అయితే మరి సామాన్యుడికి అందుబాటులో లేదు. అసలు ఏంటి ఈ ధర అన్నారు. అసలు దీని లక్ష్యమే ప్రతి సామాన్యుడికి, ఆ మాటకు వస్తే భూమి మీద ఉండే 800 కోట్ల ప్రజలకి దీన్ని అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యం. దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే విశ్వశాంతి. ఇప్పుడు మీరు అందరికి అందుబాటులో ఉండాలి, అందరికి ఉపయోగపడాలి అన్నారు. అంటే దీని వెనకాల ఏదో పెద్ద థీమ్ ఉన్నది. 5 కోట్లు అంటే సామాన్యుడు కొనలేడు. ఈ బుక్ కొనే టార్గెట్ ఎవరు? మిలియనర్స్ ఆర్ బిలియనర్స్ అయి ఉండొచ్చు. బాగా చెప్పారు. మంచి ప్రశ్న అడిగారు. ఎస్, అంటే నిజానికి అందరికీ చేరువగా తీసుకెళ్లాల్సిన ఈ పుస్తకానికి తొలిమెట్టు ఇప్పుడు మీరు అడిగింది. నేనేమంటానంటే 5 కోట్ల ఈ పుస్తకాన్ని అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే ఈ గ్లోబల్ పీస్ పోయం కి ఎవరు కొంటారంటే మనలో 4 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, చాలా సంపద కలిగి, మీరు అన్నట్టు బిలియనర్స్, కోటేశ్వర్లు ఉండి సమాజానికి విపరీతంగా ఫిలాంథ్రోపిక్ అంటే లోకోపకార పనులు చేసి దానం చేసే, లక్షల కోట్లు దానం చేసిన మహానుభావులు ఉన్నారు. ఇది ఒకటో కేటగిరీ. 2, చాలా సంపద కలిగి ఉంటుంది. ఇందాక ఫస్ట్ కేటగిరీ లాగా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు సమాజానికి ఊహించినంత చేయకపోవచ్చు వాళ్ళలాగా. ఇది సెకండ్ కేటగిరీ. అంటే వాళ్ళు ఖర్చు పెట్టరు. ఎందుకు పెట్టరా అనేది వాళ్ళ వ్యక్తిగత ప్రాధాన్యత. అందులో మనం ఎంటర్ కాకూడదు. 3, చాలా మంది మధ్యతరగతి కుటుంబీకులు, మనలాంటి వాళ్ళు, అంటే ఏదైనా ఒకటి సమాజానికి చేద్దాము కానీ డబ్బు లేదు, చెయ్యాలన్న సంకల్పం ఉంది, డబ్బు లేదు. ఇది 3వ కేటగిరీ మనుషులు. 4, అసలు 3 పూటలు తినడానికే తిండి లేక, పూట గడవక కష్టపడే పేదలు. ఇంకా వాళ్ళు సమాజానికి ఏదో చేయాలని మనం కోరకూడదు, డబ్బును పంచే పరంగా. ఈ 4 గాక, అంటే చాలా సంపద ఉంది, ఖర్చు పెడతారు, దానం చేస్తారు. చాలా సంపద ఉంది, వ్యక్తిగత కారణాల వల్ల దానం చేయరు. చెయ్యాలన్న సంకల్పం ఉంది సమాజానికి, కానీ డబ్బు లేదు వీళ్ళ దగ్గర. అసలు పూటనే గడవని కడు పేదలు. వీళ్ళు కాకుండా ఇంకో 5వ కేటగిరీ ఉన్నారు. డబ్బు లేదు అయినా ఏదో ఒకటి చేయాలి సమాజానికి, ఆగరు. బృందంగా ఏర్పడి అందరు తలా ఇంత వితరణ అంటే కంట్రిబ్యూట్ చేసుకొని సమాజాన్ని గెలిపిస్తారు. అంటే దీనికి నేను మంచి ఉదాహరణగా ఇప్పుడు ఈ మొన్న హైదరాబాద్ లో గణపతి లడ్డూని ఒక మహిళా సంఘం 1,25,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ లడ్డూను సొంతం చేసుకుని అనాథలకు దానం చేసింది. అది చాలా గొప్ప విషయం. ఒక కాజ్ ఉంది. సో ఈ 5 కోట్ల రూపాయల పుస్తకాన్ని కూడా నేను 5 కోట్ల సమాజానికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దీన్ని అంటే ఒక ప్రత్యేకత, ఒక 10 అంతస్తుల, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 5 కేటగిరీల మనుషులు ఉన్నారు. అయితే ఈ 5 కేటగిరీస్ లో మీరు అన్నట్టు బృందంగా కలిసి కొనగలిగే వాళ్ళన్నా ఒక టీం ముందుకు రావాలా సమాజం మీద ప్రేమతో. లేదు నా దగ్గర డబ్బు ఉందయ్యా పట్టు నేను కొనేస్తున్నా అని ఒక మహాకోటీశ్వరుడు అని రావాలి. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ని కింద నుంచి చూస్తే ఏంటి ఇంజనీరింగ్ మార్వెల్, అసలు ఇది ఎట్టగట్టింది అనిపిస్తుంది. అదే విమానంలోంచి కిందికి చూస్తే అదే 10 అంతస్తుల బంగ్లా చిన్నగా కనపడుతుంది. నేనేమంటున్నా అంటే ఇందాక చెప్పిన 5 కేటగిరీస్ లో ఆ మధ్యలో ఉండే 3 కేటగిరీస్ కోణంలో చూడకండి, చాలా పెద్దగా కనబడుతుంది నా బుక్. ఇంపాసిబుల్, అసలు ఎవరు కొనరు అన్నట్టుంటది. కానీ సమాజాన్ని ప్రేమించి కోటేశ్వరులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు మన ఈ భూమి మీద 800 కోట్ల జనాభాలో. అందులో ఇట్లా విమానంలోంచి చూస్తే బంగ్లా చిన్నగా ఉన్నట్టు 5 కోట్లు నథింగ్. సమాజ సేవ కొరకు ఈ థీమ్ బాగుంది కాబట్టి ఆ కాజ్ కొరకు నేను తీసుకుంటున్నా అనే వ్యక్తి నాకు 800 కోట్ల జనాభాలో ఆ ఫస్ట్ కేటగిరీ వ్యక్తి ఒక్కరు కావాలి ప్రతిభ గారు, ఒక్కరే. అప్పుడు
దీన్ని నేను వారికి ఇచ్చి అందులో 50% ఐక్యరాజ్య సమితికి, 25% కేంద్ర ప్రభుత్వానికి, 25% నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వాటి ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని కామన్ మ్యాన్ కాపీస్ వేసి అందులో వాళ్ళ వివరాలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇచ్చారో వివరాలను ముద్రిస్తూ అందరికి అందుబాటులో 100కో 200కో ఏమో 500కో దాని నాణ్యతను బట్టి అందరికి అందుబాటులో అప్పుడు వస్తుంది. కామన్ మ్యాన్ కూడా చదువుతాడు. చదవాలన్న సంకల్పం కొరకు ఇలాంటి స్ట్రక్చర్ ని, ఇంజనీరింగ్ ప్లాన్ ని నేను వేశాను. అంటే మొదటి కాపీ ఖచ్చితంగా 5 కోట్లకి మాత్రమే మీరు ఇవ్వాలనుకుంటున్నారు. ఆ మాటకు వస్తే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మూల కారణం కూడా అదే. లేకపోతే నార్మల్ గా బుక్ రాసింటే మీరు నన్ను ఎందుకు పిలుస్తారు? సార్ 5 కోట్ల విలువ an invaluable invocation అన్నారు. అంటే దీని తెలుగు అర్థం ఏంటండి? an invaluable invocation, ఓ అమూల్యమైన ప్రార్థన, విశ్వశాంతి కొరకు. విశ్వశాంతి అనేది మనిషి పుట్టినప్పటి నుంచి అందరూ సమన్వయంతో మంచిగా ఉండాలని అందరూ కోరుకున్నది. సో ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా అక్కడ గాజాలో కానీ లేకపోతే మనం పాలస్తీనాలో కానీ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. మనం ప్రపంచ యుద్ధాలను చూసాం. సో అసలు ప్రతిభ ఒక మాట చెప్తాను. దివ్య చూడండి, దివ్యలో ఒక ఒత్తి ఉంది, మంట ఉంది, నూనె ఉంది. విడివిడిగా చూడండి అన్ని శత్రువులే. పత్తిని తీసుకుపోయి మంటలో వేసేయండి, భస్మం. మంట మీద నూనె పోయండి, అగ్ని కాజ్యం బగ్గుమంటది. పత్తిని నూనెలో వేయండి, స్తబ్దుగా లేజీగా ఉంటుంది. కానీ వీటిని సమానమైన స్థాయిలో కలపండి, ప్రపంచానికి వెలుగు వస్తుంది, చాలా సేపు వెలుగు వస్తుంది. అవునా? ఇలా విశ్వశాంతి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అదేం రాకెట్ సైన్స్ కాదు. మనము మన సద్గుణాలను దుర్గుణాలను బ్యాలెన్స్ చేయగలగాలి, అప్పుడు విశ్వశాంతి వస్తుంది. అలా కాకుండా ఆ దుర్గుణాలు డామినేట్ చేసినప్పుడు సద్గుణాలు పక్కకి వెళ్ళిపోయి అంతటా గొడవలు గొడవలు. అలా చర్చలతో ఆ ప్రపంచంలో ఒక మంచి సమాజాన్ని, నిజమైన స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ భూమిని భూతల స్వర్గం చేయగలిగే సత్తా ప్రతి మనిషికి ఉంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో. అది మనం చెయ్యాలి అనే ఒక మానవీయ ప్రయోగమే ప్రతిభ గారి ఈ పుస్తకాన్ని రచన. ఈ బుక్ కి అంటే ఇన్స్పిరేషన్, ప్రేరణ ఏంటంటే బాగా అడిగారు. అయితే నేను పీజీ చదివేటప్పుడు ప్రగతి మహావిద్యాలయ కోటిలో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో 1991 అనుకుంటాను, లైబ్రరీలో బాగా పుస్తకాలు చదవటం, మంచి మంచి కొటేషన్స్. తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, నాన్నగారు రామానుజాచార్యులు మంచి టీచరు, అన్నయ్య శ్రీనివాసాచారి మంచి సైకాలజిస్టు, తమ్ముడు అక్క చాలా మంచి ఫ్యామిలీ మెంబర్స్ అండి, నన్ను ఇన్స్పైర్ చేసేవాడు. అయితే నేను లైబ్రరీలో కూర్చున్నప్పుడు నేను ఒక కొటేషన్ చూశాను, నన్ను వెంటాడింది. మీరు వెతికే పుస్తకం ఈ ప్రపంచంలో లేకపోతే అది మీరే రాయాలి. మీరే రాయాలి, లేదు కదా, దాన్ని సృష్టించాలి. కాబట్టి విశ్వశాంతి పైన ఏదైనా పుస్తకం ఉందా అని నేను వెతికా. అయితే ఇదేంటంటే అంటే పోయమ్ ఆఫ్ అడ్రస్, అంటే ఓడ్ అంటారు సాహిత్యంలో, ఓడిఈ, ఓడ్ అంటే పోయమ్ ఆఫ్ అడ్రస్. ఇది దైవానికి, దైవ సమానులైన మానవాళికి విశ్వశాంతి కొరకు చేసిన వినమ్ర ప్రార్థన. దైవానికి, దైవ సమానులైన మానవాళికి. అయితే అప్పుడు నేను వెతుకుతున్నప్పుడు అది దొరకలే కాబట్టి తప్పకుండా దీనికి నేను ఒక బాధ్యత తీసుకోవాలని 33 సంవత్సరాలు, అంటే గడిచిన 3 ఏళ్ల కింద నేను 2020లో స్టార్ట్ చేశాను. కానీ 91లో దానికి బీజం పడింది. 91 నుంచి 30 years. నేను మధ్యలో 11 ఏళ్లు పాలమూరు యూనివర్సిటీలో నేను ఇంగ్లీషు అసిస్టెంట్ ప్రొఫెసర్గా రకరకాల హోదాల్లో నేను క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా సర్వీస్ చేశాను. చేసి ఈ మధ్యలోనే నేను నా సొంత కారణాల వల్ల రాజీనామా చేసి బయటకు వచ్చాను, గవర్నమెంట్ జాబ్. తర్వాత కోవిడ్ టైంలో కూర్చున్నాను ప్రతిభ గారు, నాకు సమయం దొరికింది, క్వాలిటీ టైం. యాక్చువల్గా మీ గురించి మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఎన్నో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, చాలా రికార్డ్స్, అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ రికార్డ్, తెలుగు బుక్ రికార్డ్, ఇలా చాలా రికార్డులను మీరు పొందారు. అంటే వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఏంటి? నిజానికి ఎవరో మహానుభావుడు అన్నాడు, విజయం అనేది 99% ఒక 1% ఇన్స్పిరేషన్ అయితే 99% పర్స్పిరేషన్ అంటాడు ఆయన. పర్స్పిరేషన్ అంటే చెమట, అంటే 1% ప్రేరణ, మిగతా అంతా కష్టపడటం అని. అయితే మేము మా ట్రైనింగ్ లో చెప్తాము, లక్ గురించి చెప్తాం. లక్ అంటే ఏంటంటే లేబర్ అండర్ కేర్ఫుల్ నాలెడ్జ్, LUCK, లేబర్ అండర్ కేర్ఫుల్ నాలెడ్జ్. సో అలా కేర్ఫుల్ నాలెడ్జ్తో మనం కష్టపడితే విజయం వస్తుంది. ప్రపంచం దాన్ని ఏమనుకుంటుంది, లక్, ఎంత లక్, వీడు ఎన్ని రోజులు నిద్రపోలే, ఎన్ని రోజులు అన్నం తినలే, అవన్నీ ప్రపంచానికి అనవసరం. ప్రపంచం చూసేది ఫలితమే, కానీ మనమే కష్టపడి ఉంటాం. సో అలా దానికోసం చాలా శ్రమ చేయడం జరిగింది. అయితే నిజానికి ఇది నాకు ప్రధానమైనటువంటి ప్రేరణ. అంటే దీన్ని సాధించే ఈ క్రమంలో బహుశా బోనసుల్లాగా నాకు ఆ గిన్నిస్ రికార్డులు, లిమ్కాలు, అంటే ఈ ప్రేరణ చాలా ఇంపాక్ట్ఫుల్ గా పనిచేసింది. నా గురువులు,
నా గ్రామం, మా కుటుంబ నేపథ్యం, నేను చదువుకున్న సర్వేలు, గురుకుల విద్యాలయం, కీసరగుట్ట గురుకుల విద్యాలయం, అసలు అంటే నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే ఈ ప్రపంచమే ఒక పెద్ద విశ్వవిద్యాలయం. సో నేను పీజీ చదివే కాలంలో మంచి మంచి రచనలు, ఇప్పుడు ఉదాహరణకు షేక్స్పియర్ ఒక దగ్గర స్కాలర్కి 3 సద్గుణాలు ఉండాలి అంటాడు. ఎంత బాగా చెప్తారంటే, ఒకటి ఆల్రెడీ అందులో ఆ రంగంలో ఉండే గొప్ప గొప్ప స్కాలర్స్ను ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు మీరు మంచి కవి కావాలంటే మంచిగా రాసిన కవిత్వం చదవాలి, మంచి డిటెక్టివ్ స్టోరీ రాయాలంటే డిటెక్టివ్ స్టోరీస్ చదవాలి కదా, లేకుంటే ఎక్స్పోజర్ లేకుండా రాదు అలా. కాబట్టి అంతకుముందు మీరు అనుకున్న రంగంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళను అనుకరించాలి, ఇది ఇమిటేషన్, షేక్స్పియర్ అంటాడు. 2, ఆ అనుకరణ కాపీ కొట్టినట్టు ఉండకూడదు, మీదైన ముద్ర ఉండాలి అందులో, మీదైన ముద్ర. 2, చాలా మంది ఇక్కడికి ఆగిపోతారు, అనుకరిస్తారు, వాళ్ళ సిగ్నేచర్ అందులో ఉంటుంది. ఇది ఎవరు కొట్టారు ఈ షాట్ అంటే టెండూల్కర్, లేకుంటే ధోని షాట్, ఏదో హెలికాప్టర్ షాట్, అట్లా వాళ్ళ ముద్ర ఉంటుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, అవునా, సినారే వారి రచన, ఇట్లా మీదైన ముద్ర ఉండాలి. 3, ఒక స్టెప్ ముందుకెళ్ళి ప్రయోగాలు చేయాలట, అందులో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ అలా చేసినందుకే ఈ రోజు నిన్న మొన్న మన విజ్ఞానం ముందుకెళ్ళటం, సమాజం ముందుకెళ్ళటం, ప్రపంచం ముందుకెళ్ళడానికి కారణం అంతా అందమైన ప్రయోగాలు చేయాలి. ఓడిపోతే కంగారు పడొద్దు, మళ్ళీ మొదలెట్టాలి. కాబట్టి స్కాలరు ఉన్న వాళ్ళను అనుకరించాలి, ఇమిటేషన్, దెన్ మీదైన ముద్ర ఉండాలి, లాస్ట్ది ఎక్స్పెరిమెంట్ చేయాలి. నాకు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే ఫ్రీడము, క్రియేటివిటీ అదృష్టవశాత్తు నా కుటుంబ నేపథ్యం, నా గురువులు నాకు ఇచ్చారు. ఏదో ఒకటి, అందుకే మీరు అన్నట్టు నేను ఒక్కడికే కాదు చూడండి, నేను పనిచేసిన పాలమూరు యూనివర్సిటీకి వాకింగ్లో, ఎన్ఎస్ఎస్లో నేను గిన్నిస్ రికార్డు లీడ్ చేశాను. 10 మందికి వాళ్ళ రంగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు తేవడంలో నేను జడ్జిగా, వ్యాఖ్యాతగా, స్ట్రాటజిస్ట్గా హెల్ప్ చేశాను. సో విదౌట్ ఎన్రిచింగ్ అదర్స్ వన్ కెనాట్ బికమ్ రిచ్. ఇతరులను సుసంపన్నము చేయకుండా ఒకరు సంపన్నులు కాకూడదు. అదే సమాజం. మానవుడు సంఘజీవి కదా, మరి సంఘానికి దూరంగా ఇప్పుడు నా ఒక్క రికార్డులు నాకే అంటే అది బాగుందా, నా వల్ల ఇంకొకరికి కూడా లాభం అన్నప్పుడు అది బాగుందా? కాబట్టి అలా ఆ తేడా తెలుసుకున్న వాళ్ళే మంచి సజ్జనులు అనేది. మీరు టీచర్ గా అంటే ప్రొఫెసర్ గా ఉన్నారు, సో అంటే చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో ఉన్నట్టు. సో మీరు అంటే ఒక ఎయిమ్ తో వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ని ఎలాగో ఫ్రేమ్ చేసుకుంటారు. అంటే చాలా మందిని ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఇలా టార్గెట్ రీచ్ అవ్వాలని గైడ్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు. గతంలో మీ రికార్డ్స్ కానీ ఇవన్నీ మీ ప్రొఫెషన్ త్రూ ఇప్పుడు చెప్పారు, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. సో ఈ బుక్ ద్వారా అంటే ఇది ఎవరికి తెలియదు ఇప్పటి వరకు, దీన్ని ఎలా ఫ్రేమ్ చేశారంటే 33 ఏళ్ల క్రితమే నేను ఒక బుక్ రాయాలి, దీన్ని ప్లాన్ చేశాను అంటున్నారు. అంటే నేను వెతికేది నాకు దొరకనప్పుడు అది నేనే రాయాలని ఇందాక మీ మాటల్లో నేను విన్నాను. సో 33 ఏళ్ల నా అంటే క్రితమే దీన్ని ఎలా స్ట్రక్చరల్ ఫ్రేమ్ ఎలా చేసుకున్నారు? చాలా బాగా చక్కగా అడిగారు. నిజానికి ఒక విజేత అండి విజయం సాధించే వరకు నేను విజేతను అవుతాను అని నమ్మకంతో ఉంటాడు, కానీ ఎలాంటి విజేత అవుతాడో ఆయనకు తెలియదు. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వ్యక్తిని అడిగింది, నాకు సివిల్స్ వస్తుందని తెలుసు కానీ నేనే ఫస్ట్ ర్యాంకర్ని అవుతా అని నాకు తెలియదు. ఈవెన్ ఇప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకునేవాడికి గోల్డ్ మెడల్ వచ్చే వరకు తాను గోల్డ్ మెడలిస్ట్ అవుతానని తెలియదు. ఆనాడు బీజం పడింది, ఇంత క్లారిటీ నాకు లేదు. ఇప్పుడు నేను తాజ్మహల్ దగ్గర పోవాలా, తాజ్మహల్ నాకు కనపడి నేను కారు ఎక్కా, రాత్రిపూట 8 అయిందండి. నేను ఎంబడి నా లైట్లు తాజ్మహల్ మీద పడట్లేదని ఫిర్యాదు చేయకూడదు. 100 మీటర్లు లైట్ పడుతుంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక నెక్స్ట్ 100 మీటర్ల రోడ్డు క్లియర్ అవుతుంది, వెళ్ళాలి. ఆ నెక్స్ట్ ఇలా ఎదురుగా ఉండే క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటే ఒకానొక దశలో తాజ్మహల్ మీద లైట్లు పడతాయి. ఆ మార్గం కొరకు మీకు గూగుల్ మ్యాప్ ఉంది, అట్లాస్ ఉంది, ఈ టూరిజం వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, మైల్ స్టోన్స్ ఉన్నాయి, పోలీసులు దారి చూపుతారు. అవి అప్పటికప్పుడు అలా ఆవిష్కృతం అవుతుంటాయి ప్రతిభ గారు. కాబట్టి టార్గెట్ క్లారిటీ ఉన్నప్పుడు మార్గం గురించి అంతగా కంగారు పడకూడదు. అది ఆటోమేటిక్గా ఇట్ విల్ అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటికలీ. సో నేను అలా దీనికి ఏం టైటిల్ పెడతాను కూడా నాకు తెలియదు. విశ్వశాంతి పైన ఒక బుక్ రాయాలి, అది ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ 33 ఏళ్ల కిందనే పెట్టారంటే అస్సలు కాదు. 33 ఏళ్ల నాడు మీకు అంత అనుభవం ఉండకపోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా, రాయాలనే ఒక ఆలోచన ఉంది కానీ ఏమి రాయాలి అనే ఉంటుండకపోవచ్చు. కానీ మీకు ఆ తపన ఉండింది, రాయాలి. ఎవరు చదవండి అంటే నేను వెతికేది
నేనే సృష్టించాలనే తపన మీకుంది. కానీ ఈ బుక్ ఎప్పుడు రాయడం మొదలు పెట్టారు? ఎస్, అంటే నేను నోట్స్ రాసుకుంటూ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకానికి 4 విశిష్టతలు ప్రతిభ గారు. ఫస్ట్ ఓడ్ అండి, పోయమ్ ఆఫ్ అడ్రస్. అంటే నాకు తెలిసి ఇంగ్లీషే కాదు, ఏ సాహిత్యంలో, మానవ సాహిత్యంలో 316 పేజీల సంబోధనాత్మక భావగీతం. అంటే ఓడ్ అంటే పోయమ్ ఆఫ్ అడ్రస్. దేవుడికి, దేవుడు లాంటి మనుషులకి, అయ్యా ఇలా చేద్దాం మనం విశ్వశాంతి కొరకు అనేది 316 పేజీలు ఎందులో రాలే. ఇది ఒకటో గొప్పతనం, ఇది విశిష్టత. 2, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ యాజ్ యూ సెడ్ ఆన్ ది ఎర్త్ అండి, 5 కోట్లు. 3, మొత్తం చారిటీ కొరకే, సమాజానికే వెళ్ళిపోతుంది. ఇందాక 50% యుఎన్ఓ, 25 కేంద్ర ప్రభుత్వం, 25 రాష్ట్ర ప్రభుత్వం. ఈ పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితికి అంకితం చేయడం జరిగింది. ఎందుకు ఐక్యరాజ్య సమితికి అంటే, విశ్వశాంతి కొరకు తపిస్తూ కష్టపడుతూ మనందరికీ ఈ భూమి మీద తెలిసిన ఒక మంచి ఏజెన్సీ ఐక్యరాజ్య సమితి. పైగా 10 సార్లు నోబెల్ శాంతి బహుమానం పొందింది ఐక్యరాజ్య సమితి. 24 అక్టోబర్ యుఎన్ఓ డే. కాబట్టి ఐక్యరాజ్య సమితి దినోత్సవం రోజు లాస్ట్ ఇయర్ అది దసరా అయింది. ఆ రోజు ఇంకా సంతోషం. ఆ రోజు నా పుట్టినరోజు. ఆ రోజు దీన్ని నేను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఓకే, సో మీరు అడిగిన ప్రశ్నను మళ్ళీ ఒకసారి అడగండి. నేను అంటే ఈ నేపథ్యం చెప్పాను, మీరు ఇందాక అడిగారు కదా. 33 ఏళ్ల నాడు మీరు ఆలోచించారు, కానీ ఎప్పుడు రాయడం మొదలు పెట్టారు? 2020లో, అంటే నోట్స్ అంతా రాసుకుంటూ 2020లో మొదలు పెడితే 2023 దసరా వరకు నిరంతరం 3 years, ఆల్మోస్ట్ 3 years నిద్రాహారాలు మాని దాని మీద టార్గెట్ పెట్టుకొని చేశాను. అయితే మీరు స్ట్రక్చర్ అన్నారు కదా, 10 భాగాలు చేశాను ప్రతిభ గారి పుస్తకాన్ని. అంటే విశ్వశాంతిని లెందిగా చేస్తే ఎవరు చదవరు, చిన్నగా చేస్తే ఇన్అడిక్వేట్గా ఉంటుంది. అందుకు నేను ఏం చేశానంటే 10 కాంటోలుగా, అంటే చాలా పత్రికలు రివ్యూలు రాశాయి. ఏం రాశాయంటే, ఎట్లయితే రామాయణము కాండాలలో, భారతం పర్వాలలో ఉంటుందో దీన్ని కాంటో, CANTO, కాంటో అనేది ఒక చాప్టర్. సో విశ్వశాంతిని నేను ఏం చేశానంటే ఒక 10 అంతర్భాగాలు చేశాను. 316 పేజీలు, 237 ఇండిపెండెంట్ పోయమ్స్ ఉన్నాయి దీంట్లో, 237 పద్యాలు. ఈ పద్యాలన్నీ ఇండిపెండెంట్, ఇంటర్ కనెక్టెడ్. మళ్ళీ ఫోకసింగ్ ఆన్ ద థీమ్ వచ్చేసి గ్లోబల్ పీస్. ఇలా అంటే ఒక చాప్టర్ లో కొన్ని ఉంటాయి, 20 ఉండొచ్చు, ఒక చాప్టర్ లో 5 ఉండొచ్చు, ఒక చాప్టర్ లో 73 పద్యాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మొదటి కాంటోలో ప్రెల్యూడ్ టు పీస్ అని, శాంతికి తొలిమెట్టు అని, అందులో చాలా తక్కువ, అంటే నేను ఒక మహా కార్యాన్ని తలపెట్టిన, ఓ భగవంతుడా, ఓ మానవుడా, మనం కలిసి ముందరికి ఇదంతా టీం వర్క్ చేద్దాము అని ఒక ప్రార్థన. రెండోది ఇన్వొకేషన్, ప్రార్థన. శాంతికి తొలిమెట్టు మొదటి కాంటో ప్రార్థన. ఈ తర్వాత మానవ జాతి ఐకమత్యం అని చెప్పేసి ఒకటి రాశా, హ్యుమానిటీ అండ్ యూనిటీ అని. తర్వాత బ్రోకెన్ వరల్డ్, దుఃఖమయ ప్రపంచం. చూడండి, శాంతికి తొలిమెట్టు, రీడర్ని ఇంట్రడ్యూస్ చేశా. ఇన్వొకేషన్, ప్రార్థన, మనందరం కలిసి ఇలా చేద్దాము. 3, మానవ జాతి ఐకమత్యం, మనిషి ఉన్నప్పటి నుంచి ఐకమత్యము శాంతి గురించి ఉంది. నెక్స్ట్ దుఃఖమయ ప్రపంచం, మనము మన చేతలతో ఈ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేశాం కాబట్టి దుఃఖమయ ప్రపంచం. దాని తర్వాత మనము గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ, అందుచేత విశ్వశాంతి ఐకమత్యం ఎందుకు కావాలి అని చెప్పి, మరి దానికి ఏం కావాలి? యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ ఎఫర్ట్స్, ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ. దాంట్లో ప్రతిభ గారు 195 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నవి. ఇంకా చాలా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించింది 193 సభ్య దేశాలు, 2 నాన్ మెంబర్ కంట్రీస్. అయితే ఒక్కొక్క దేశానికి 6 లైన్లు కేటాయించాను ప్రతిభ గారు. అంటే ఏముంటుంది సార్ మెసేజ్? ఎస్, ఒక్కొక్క దేశానికి 6 లైన్లు కేటాయించి ఆ ఒక చాప్టర్ గురించి చెప్తున్నాను అండి. ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జింబాబ్వే దాకా A to Z తీసుకొని ఆ 6 లైన్లలో మొదటి 2 లైన్లు ఆ పర్టికులర్ కంట్రీ యొక్క పూర్వ వైభవం ఎంత గొప్పదో రాశాను, 2 lines. నెక్స్ట్ 4th, 5th లైన్లు నేను రాసేటప్పుడు ఆ దేశంలో తాండవిస్తున్న అతి దారుణమైన 1-2 సమస్యల గురించి చెప్పాను. లాస్ట్ 2 lines ఒక కవిగా సొల్యూషన్ ఏంటి దీనికి అని చెప్పాను. అదే సార్, కొన్ని ప్రస్తావిస్తారా? తప్పకుండా, నేను దాంతో చూసి చెప్తాను, వాటిని నేను చూపిస్తాను. దాని పక్కన దాని యొక్క అందమైన ఫ్లాగ్. ఇలా 195 దేశాలకు 6 లైన్లు ఫ్లాగ్, 6 లైన్లు ఫ్లాగ్. ఇది ఒక పెద్ద చాప్టర్ ప్రతిభ గారు. దీని తర్వాత ప్రొటెక్టింగ్ ద ప్లానెట్, మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలిగా. గ్లోబల్ పీస్ లో అది కూడా ఒక భాగమే కదా. అసలు మైండ్ పొల్యూషన్, చాలా దారుణమైన పొల్యూషన్ ఈరోజు. ఎక్కడ అసలు యుద్ధం, చిన్నపిల్లల బాల్యాన్ని కోల్పోతున్నారు, వృద్ధులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగం, మహిళల పైన అరాచకాలు, దేశాల మధ్య సమన్వయం లోపించటం, ఆకలి చావులు,
లేదనుకుంటే బాల నేరస్తులు, లేదు చిన్నపిల్లల్ని అమ్ముకోవటం, విమెన్ ట్రాఫికింగ్, రైట్? అసలు ఎన్ని సమస్యలు, ప్లాస్టిక్, క్యాన్సర్, లేకుంటే కార్పొరేట్ చదువులు. అంటే ప్రపంచ దేశాలలో కోట్ల సంఖ్యలో ఉండే ఒక సామాన్య మానవుడి ఆవేశం, ఆగ్రహం, ఆక్రోశం, దీనంతా ఎంతో శాంతియుతంగా ఇలా వద్దు, మనం కలిసిమెలిసి ఏదైనా చేసుకుందాం విశ్వశాంతి కొరకని ఆలపించిన ఒక ప్రపంచ గొంతుక ప్రతిభ గారు ఈ పద్యం ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. అందరి తరపున వకాల్తా పుచ్చుకున్న ఒక సామాన్యుడి గొంతుక ఈ గీతిక. విశ్వశాంతి కోసం ఐక్యరాజ్య సమితి ఐక్య కార్యాచరణ అమలు చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పేవన్నీ అంటే ఈ భూమిని భూతల స్వర్గంగా మార్చగలిగే అవకాశం ఉందంటారా? మంత్రాలు? ఎస్ బా, తప్పకుండా 100% భూమిని భూతల స్వర్గంగా మార్చుకోవచ్చు. అయితే సంస్కృతంలో ఒక పద్యం ఉంది, ఏంటంటే నీటి చుక్క భవిష్యత్తు అది ఎక్కడ పడుతుందో ఆ ప్లేస్ డిసైడ్ అవుతుంది. వేడిగా ఉండే ఇనుప కడ్డీ మీద పడితే ఆవిరైపోతుంది, అది తామరాకు మీద పడితే కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఆవిరైతుంది. అదే ఒక ముత్యపు చిప్పలోకి వెళ్తే అమూల్యమైన ముత్యం లాగా మారుతుంది. సో ఆ నీటి చుక్క ఎక్కడ పడుతుంది అనే దాన్ని బట్టి దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకోటి, మనం ఉన్న చోటును మనమే ఒక ముత్యపు చిప్పలాగా ఒకరికొకరిని సహకరించుకుని తయారు చేసుకుంటే, అవును, మనం క్లీన్ అండ్ గ్రీన్ అంటాం కదా. క్లీన్ అండ్ గ్రీన్ ఎవరో కాదు కదా, అది మనకు ఉండాలి. మనమే. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. దైవానికి నెక్స్ట్ దగ్గర ఉండేది శుభ్రత కదా. అయితే ప్రపంచంలో మీరు అన్నట్టు నిజమైన ఏమిటి స్వర్గం నరకం ఉన్నాయో లేదో తెలియదు, కానీ మనమే ఈ భూమిని స్వర్గంగా నరకంగా మార్చుకుంటాం. అయితే దానికి చాలా పెద్ద కవులు కూడా అంటారు. మిల్టన్ అంటాడు, మైండేనండి, మైండ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్, హెవెన్ అవుట్ ఆఫ్ హెల్, ఆల్ ఈజ్ మైండ్ అంటాడు. అయితే ఇక్కడ నేను మీరు ఇందాక మంత్రం గురించి అడిగారు, ఒక శాంతి మంత్రం గురించి. ఆ శాంతి మంత్రం కంటే ముందు నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ప్రతిభ గారు. బస్సులో ఒక అతను వెళ్తుంటే ఒక ఆయనకు సీట్ ఇస్తాడు, ఈయనకు మళ్ళీ సీట్ దొరుకుతుంది, రెండో ఆయనకి ఇస్తాడు, మళ్ళీ సీట్ దొరుకుతుంది, ఒక మహిళకి ఇస్తాడు. అట్లా కొంచెం దూరం ప్రయాణం చేసినాక ఒక వ్యక్తి కోపంతో వచ్చి నన్ను ప్రశ్నిస్తాడు, ఏంటి నువ్వు అప్పటి నుంచి ముగ్గురికి సీట్ ఇచ్చి గ్రేట్ గా ఫీల్ అవుతున్నావు, అంటే మమ్మల్ని నువ్వు ఎక్కిరిస్తున్నావా, ఇన్సల్ట్ చేస్తున్నావా, మేము ఇయ్యలేదు, నీవే గ్రేట్, మేము కాదు అంటే అసలు ఏంది నువ్వు చెప్పదలుచుకుంది అసలు? అంటే నేను నీ కోణంలో కూడా వస్తా, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, 200 కిలోమీటర్లు జర్నీ ఉంది, నీలాగా ఇచ్చుకుంటూ పోతే నాకు ఆరోగ్యం పడుతుంది కదా, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అంటే అప్పుడు చాలా గొప్పగా చెప్తాడు ఆ మనిషి. అసలు ముందు మీకు నమస్కారం, నన్ను క్షమించండి, మీరు హర్ట్ అయితే, మీరు పెద్ద పెద్ద మాటలు ఏవో అన్నారు, నన్ను ఎక్కిరిస్తున్నావా, అట్లా కాదు, నేను డబ్బున్న వాటిని కాదు ఎవరికైనా ఏదైనా సాయం చేయడానికి, అలా అని చెప్పేసి నా దగ్గర జ్ఞానం కూడా లేదు ఎవరికైనా పంచుదామంటే, మీరు చూస్తేనేమో ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు, చాలా మంచిగా అడిగారు నన్ను, నేను ఈ భూమి మీద ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలనంటే కేవలం బస్ ఎక్కినప్పుడు నా సీట్ ఇవ్వగలను, అంతకు మించి నా దగ్గర ఇవ్వడానికి ఏది లేదు. కాబట్టి నా ఉన్నది నేను ఇస్తా. ఇంకా భగవంతుడు, ఈ ప్రకృతి, మా తల్లిదండ్రులు నాకు ఏదైనా బస్సులో ప్రయాణం చేసినప్పుడు 2-3 గంటలు నిలబడగలిగే దేహదారుడ్యం ఉంది అదృష్టవశాత్తు. మనం మన దగ్గర ఉన్నది ఇవ్వగలం కానీ లేనిది ఇవ్వలేం కదా. కాబట్టి మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నా, మీ దగ్గర డబ్బు ఏమన్నా ఎక్సెస్ ఉంటే కొంచెం దానం చేయండి. మీరు అన్నం తిని ఇంత మిగిలింది అనుకోండి, పడేయకండి, ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి పెట్టండి. మీరు వేసుకున్న బట్టలు మంచిగా ఉండే వాడనివి కొన్ని ఉంటాయి కదా, ఎవరికైనా దానం చేయండి. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే షేర్ చేయండి. ఆఖరికి మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండండి. అరటి తొక్క తీసి డస్ట్బిన్ లేండి. ఆఖరికి స్కూల్ పిల్లండి, నువ్వు గుడ్ బై నాన్న, బాగా చదువుకోరా అనండి. సో విమర్శించకండి, పరామర్శించండి, కాంప్లిమెంట్ చేయండి కదా. చాలా చాలా బాగా చేస్తుంది, మీరు మోటివేట్ చేస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, సార్ విశ్వశాంతి అనేది రాకెట్ సైన్స్ కాదు, ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళు హృదయపూర్వకంగా మనస వాచ కర్మణ ఇతరులకు కొంచెం అందిద్దాము. అప్పుడు భూమి భూతల స్వర్గం ఎందుకు కాదు, ముత్యపు చిప్ప లాంటి వాతావరణాన్ని మనం ఎందుకు క్రియేట్ చేసుకోలేము? ప్రతిభ గారు, ఆల్ ఇస్ మైండ్, ఇదే భూతల స్వర్గం. అందరి అంటే ఇప్పుడు ఈ భూతల స్వర్గంలో అందరి కృషి ఉండాలి కదండి. అవును, అంటే ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో బాధ్యత తీసుకునే తండ్రి, పెద్ద కొడుకు, కొద్ది మంది ఎక్కువ తీసుకుంటారు. ఒక పుస్తకం ఉంది 80-20 అని, అంటే ఈ ఇంట్లో 80% రెస్పాన్సిబిలిటీ, బాధ్యత గల 20% తీసుకుంటారు 20% జనాలు, మిగతా 20% రిజల్ట్ ని 80% వాళ్ళు చేస్తారని. అంటే ఎవరైతే ఉంది, ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ ఎక్కువ పని చేస్తుంది, నాన్న చేస్తారు, చిన్నోడు తక్కువ చేస్తాడు, ఇట్స్ ఓకే. ఒక బ్యాలెన్స్ ఉందా లేదా?
శరీరంలో అన్ని భాగాలు ఒకే రకంగా ఉంటాయి. ఒకసారి సిక్ అవుతాం, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఒకసారి లంగ్ ప్రాబ్లం వస్తుంది, మిగతావి సమన్వయంతో కోఆపరేట్ చేస్తాయి. ఒకరికొకరం అలా ఆదుకుంటేనే ఈ విశ్వశాంతి సాధ్యం. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అయితే మీరు ఇందాక ఒక మంత్రం, ఎస్ దీంట్లో నేను ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని, నేను గ్లోబల్ పీస్ మంత్రాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరు రియా, RIA, రియా. ప్రతిభ గారు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదానికి సంకేతం. R అంటే రిఫ్లెక్షన్, I అంటే ఇంట్రోస్పెక్షన్, A అంటే యాక్షన్. నేను చెప్తాను. రిఫ్లెక్షన్ అంటే మనం ఏం చేద్దామంటే ఈ సెల్ఫిష్నెస్ అనే కాంపౌండ్ నుంచి కొంచెం బయటకు వచ్చి నా ఫ్యామిలీ, నా అపార్ట్మెంటా, మా ఊరా, లేదా నా జిల్లా, లేదా ఈ దేశం, ఈ ప్రపంచం కొరకు రిఫ్లెక్షన్, ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం అనుకుందాం, నేను విశ్వశాంతిలో నాది ఒక అంతర్భాగం, నా కంట్రిబ్యూషన్ ఉంది, ఉండాలా. కాబట్టి ఒక మంచి రిఫ్లెక్షన్, ఒక మంచి ఆలోచన చేద్దాం. ఇది R. ఇంట్రోస్పెక్షన్ అంటే మీరు ఆలోచన చేసినాక వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే మీ ఆలోచన తప్పు అయితే ఫెయిల్ అయిపోతాం, డిసప్పాయింట్మెంట్. కొంచెం రీసెర్చ్ చేయండి. ఇంట్రో లోపలికి, స్పెక్ట్ తొంగి చూడు, ఇంట్రోస్పెక్షన్ లోతైన అధ్యయనం చేయండి, రీసెర్చ్ చేయండి. 3 రీసెర్చ్ చేసినాక మంచి ప్రణాళిక ఏర్పడది, ఆలోచన, మంచి ప్రణాళిక. యాక్షన్లోకి దూకండి, అమలు చేయాలి. ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది ఒక మంచి విత్తనం అయితే యాక్షన్ అనేది ఫలాలు. మరి విత్తనాన్ని నాటి రైతు దాన్ని పెంచి కలుపు తీసి లాస్ట్కు ఫలాలు అందుకునే వరకు రైతు చేసే పరిశ్రమ, వ్యవసాయం అంతా ఇంపార్టెంటే కదా. కాబట్టి విశ్వశాంతికి రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్. తెలుగులో నేను దీన్ని ఏమన్నానంటే ఆలోచన, అధ్యయనం, ఆచరణ. సో మీరు నిద్రపోయే ముందు రియా, నిద్ర లేచినాక రియా, రోజంతా రియా. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తేనే విశ్వశాంతి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రోజు నేను ఇప్పుడు చూడండి, ఉదయం నిద్ర లేచినాక ఈ రోజు నేను గొడవ పడాలనా అందరితో, లేదు ప్రేమపూర్వకంగా మంచిగా వాళ్ళకి హెల్ప్ చేసి నేను కూడా హెల్ప్ తీసుకోగలనా అనేది ఒక ఛాన్సా, చాయిసా? అది మన చాయిస్. ఈరోజు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు సపోజ్ పండగ, పండగ రోజు కొత్త బట్టలు, తలంటు స్నానం అంతా చేసి, ఇంట్లో పూజ చేసి, ఆఖరికి ఎవరైనా గొడవ పడుతుంటే పండగ రోజు కూడా గొడవ పడతావా? పండగ రోజు ఈ పండగ రోజు అనేది 365 రోజులు ఒక రోజున, లేదా 365 days కూడా పండగలాగా గడపవచ్చా? చాయిసా? చాయిస్. అందుకే మనం దసరా, దీపావళి, ఇంకేవేవో పండుగలు, పైగా ఉగాది రోజు మనం ఏమంటాం, జీవితం అంటే అది ఆ వేప పచ్చడి ఉంటది, ఒగరు, కారం, తీపి, చేదు అన్ని ఉంటాయి, ఎత్తు పల్లాలు, అదే జీవితం అని ఆ ఒకరోజు అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అంత సినిమా లాగా మంచిగా ఉండాలని కోరుకుంటాం. అది తప్పు కదా. కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే, ఇప్పుడు చీకటి ఏంటో నాకు తెలిస్తే వెలుతురు విలువ తెలుస్తుంది. బాగా ఆకలి అయితే కదా అన్నం రుచి తెలిసేది. అంత బాగుంటే కూడా ఒకసారి ఏమంటారు, ఆ ఈక్విలిబ్రియం రాదు ప్రతిభ గారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని తెలుసుకొని డౌన్ టు ఎర్త్ ఉండి ఒకరి కోసం ఒకరము కష్టపడదాము, సహకరించుకుందాం అనే భావనను ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ లో నేను అయితే దేవుణ్ణి ఏమన్నా, ఇప్పుడు మేము మమ్మల్ని ఈ ప్రకృతిలోకి పంపించారు, లేదా ప్రకృతి మనల్ని ఈ భూమిలోకి తీసుకొచ్చింది, అయితే మనం పాడు చేసాం, మన బిహేవియర్ వల్ల, స్వార్థ ప్రయోజనాల వల్ల పాడు చేసాం. ఇప్పుడు మొత్తం భగవంతుడా మీరే చేసేయండి, అబ్రగదబ్ర అనండి అంటే అది మన స్వార్థం కదా. కాబట్టి భగవంతుడా, ఒకవేళ దేవుడిని నమ్మితే భగవంతుడా, దేవుడిని నమ్మకపోతే ప్రకృతి, ఓ ప్రకృతి మాత మేమే దీన్ని మంచి చేసుకుంటాం. ఈ చేసుకునే ఈ తపస్సులో, యజ్ఞంలో, క్రమంలో అడ్డంకులు రాకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది వాళ్ళని కోరింది. రీడర్ని ఏమన్నా, నువ్వు నా ఏంజెల్ భూమి మీద, యు ఆర్ మై గాడ్ ఆన్ ది ఎర్త్. సో ఏంజెల్ అంటే మగాడ, ఇద్దరు ప్రతిభ గారు. కాబట్టి మీరు అడుగులు వేస్తేనే విశ్వశాంతి వస్తుంది, గల్ల దీపం పెడితే రాదు. కాబట్టి మీరు అడుగులు అంటే మేమందరం మీతో పాటు నడుస్తాం అని దైవానికి, దైవ సమానులైన మానవాళికి, అంటే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ అ సర్వీస్ టు గాడ్ అనేది ఎక్స్పెరిమెంట్. అందుచేత ఇప్పుడు చెప్పండి, ఈ 5 కోట్లు విశ్వశాంతి కొరకు నేను ఏదో నామమాత్రంగా దానికి ధర పెట్టా. అంటే 5 కోట్లకు ప్రపంచంలో ఉండే విశ్వశాంతిని ఈక్వేట్ చేయగలమా డబ్బుతో? లేదు. నేను ఒక మెసేజ్ ఇస్తున్నా, మంచి వాళ్ళు అందరిలోనూ ఉన్నారు, ఆ మంచితనాన్ని తీసుకురావాలి. ఇప్పుడు గణపతి లడ్డును వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు, మహిళా సంఘం వాళ్ళు. రుచి చూసి లవంగం ఎక్కువైంది, యాలకుబుడ్డ తక్కువైంది అని కొంటారా? లేక దేవుంది కాబట్టి కొనేస్తారా? కొనేస్తారు. కొనేసి అందరికి పంచుతారు, వాళ్ళే తినరు. ఒక పర్పస్, కాజ్ కోసం. నిజానికి దానికి 25,000 ఉండింటది ఖర్చు, కానీ కొన్నది 1,25,00,000. అంటే ఎంత ప్రేమ ఉంచు అండి దాంట్లో. ఆ లడ్డుకునేది టేస్ట్ కోసం కూడా కాదు కదా, ఒక కాజ్ అండ్ అదొక దేవుడిది ఒక సెంటిమెంట్.
కాదు, ఎంతమంది అనాథలకు, అంటే అనాథలు అసలు ఉండకూడదు ఆ పదం. మనం ఉన్నాం వాళ్ళందరి కొరకు. మనిషి కోసం మనిషి కాకపోతే ఎందుకు ఈ జీవితం కదా? ఇది తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈరోజు కల్తీ పాలు, కల్తీ కూరగాయలు, కల్తీ జీవితం, పొల్యూషన్. ఆఖరికి కోవిడ్ టైంలో చూసాం, ఢిల్లీ నుంచి హిమాలయాలు కనపడ్డాయట. అంటే అంత పొల్యూషన్ అప్పుడు ఆగిపోయింది మన కోవిడ్ టైంలో, లాక్డౌన్ వచ్చినప్పుడు కదా. మళ్ళీ ఒక్కోసారి నెక్స్ట్ డే ఆ పక్కన ఉన్న మీరే నాకు కనపడరు ఆ పొగ మంచులో, అందుకు ఆ రోజు స్కూల్ హాలిడే, మీరు కనపడరు. అంటే ఇట్లాంటి జీవితం అయిపోయినాక ఒకరి కోసం ఒకరం ఈ రకం. ఆటో ఎక్కితే ఆయన చెప్పినంత డబ్బులు ఇవ్వాలి, అవునా? అంటే విశ్వాసం కోల్పోయి పాపం వాళ్ళు బీద పరిస్థితిలోనే ఆటో నడుపుతుంటారు. అంటే ఒకరికొకరం మనము హెల్ప్ చేసుకుంటూ వెళితే ఆహా ఎంత బాగుంటుందండి. భూతల స్వర్గం మన కళ్ళ ముందు కనపడదా ప్రతిభ గారు అని నేను కొంచెం డ్రామాటిక్ గా చెప్పాను. ఒక లింకన్ అనుకుంటాను, లింకన్ అన్నారు, ఇంగ్లీష్ లో ఏమంటారు ఆయన, యూ బీ గుడ్, ద సొసైటీ విల్ హ్యావ్ వన్ రాస్కల్ లెస్. నువ్వు ఒక్కడికి మంచిగా ఉండు, సమాజానికి ఎదవ తగ్గిపోతాడు. అంటే ఒక్కోసారి మనమే ఫూలిష్ గా బిహేవ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి కొంచెం డౌన్ టు ఎర్త్ ప్రాక్టికల్ గా ఉంటే ఈ అమూల్యమైన ప్రార్థన అందరి లోపలికి వెళ్ళి రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ తో, ఇప్పుడు గ్లోబల్ పీస్ అనేది ఇన్నర్ పీస్ తో స్టార్ట్ కావాలి. వాట్ ఈస్ గ్లోబల్ పీస్? ఇట్ షుడ్ బిగిన్ విత్ ఇన్నర్ పీస్. ఈ ఇన్నర్ పీస్ యొక్క మన కలెక్టివ్ యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ కదా. ఈ ఇన్నర్ పీస్ ఎట్లా వస్తుంది? రకరకాలుగా వస్తుంది. మెడిటేషన్ చేస్తా, యోగా చేస్తా, ఇంకేదో చేస్తా, లేకుంటే దానం చేస్తా. గరిష్టంగా ఎప్పుడు వస్తుంది ఇన్నర్ పీస్ అంటే మన దగ్గర ఉన్నది ప్రేమతో పంచినప్పుడు వస్తుంది గరిష్టంగా. సో గరిష్టంగా ఉన్నదాన్ని పంచుకుంటే, మన దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసుకోవడం వల్లే మనకి సూపర్ ఎక్కువ పీస్ వస్తుంది. మీలాంటి ఒక గొప్ప వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం చేయాలండి ఈ సమాజాన్ని బాగుపరచాలంటే, అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ అన్నట లవ్, కేర్, షేర్, ఇంతేనండి మందు అన్నాడట. లవ్, కేర్, షేర్ అంటే మీరు ఏమన్నారట అంటే, ఇంప్రాక్టికల్ మాటలు మాట్లాడకండి డాక్టర్ గారు, కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడదాం అంటే, అవి పని చేయవండి అంటే, లే పని చేస్తాయి, అదే మందు, పని చేయకపోతే ఒక పని చేయండి, డోసు పెంచండి, ఎక్కువ లవ్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి, ఎక్కువ కేర్ చేయండి. డోస్ తక్కువైతే మరి నేను ఎక్కువ మంది ఇయ్యాలిగా. ఇంతే. ఎంతమందిని చేయగలుగుతాను అని ప్రశ్న వస్తే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంతమందిని చేయగలనంటే, ఇప్పుడు ఒక సముద్ర తీరం ఉంది. తీరం వైపు అన్ని స్టార్ ఫిష్లు, నక్షత్ర చేపలు ఇలా అలలకు వచ్చేసి అక్కడ నిలబడిపోయినాయి, స్ట్రాండ్ అయిపోయినాయి, వెనక్కి పోతుంటే ఒక వ్యక్తి ఇలా వెళ్ళి వాటిని అలా నీళ్ళలో విసిరేస్తున్నాడు. ఒక అతను అడుగుతాడు, వాట్ ఆర్ యూ డూయింగ్, చూడు ఎన్ని లక్షలు ఉన్నాయో, వాట్ డిఫరెన్స్ ఆర్ యూ గోయింగ్ టు మేక్, ఎన్ని లోపలికి వేస్తావు నువ్వు అంటే, అప్పుడు చూడండి నేను ఏం చేస్తానో నాకు తెలియదు, దీని జీవితం ఇది, ద డిఫరెన్స్ దట్ ఐఎమ్ మేకింగ్ అని అలా నీళ్ళు వేసి, దాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఐ హ్యావ్ మేడ్. అంటే 1, 2, 3 నాకు చేతనాన్ని హెల్ప్ చేస్తా, కాపాడుతా, చాలదా నా పరిధి మీద మరి అంతే. ఇప్పుడు అతను ఏమన్నాడు బస్సులో, నా దగ్గర ఉన్నదే పంచగలను కానీ లేనిది, మనం ఇక్కడ లేనిది అప్పు తెచ్చి చేయమని చెప్పట్లే, ఉన్నదే చేయండి. మీ దగ్గర మీరు జర్నలిస్టు, అత్యుత్తమ ప్రశ్నలతో అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళలోంచి మంచిని మీరు వెన్నలాగా చిలికి బయటకు తీసి సమాజానికి ఒక మెసేజ్ అందిస్తున్నారు ప్రతిభ గారు. మీరు ఈ విధాత అలా చేస్తా ఉంది. చూడండి, విధాత అంటేనే తలరాత, సమాజపు తలరాత మార్చే ఒక గొప్ప బ్రహ్మరాత. అంటే దేవుడు రాతలు రాస్తాడేమో కానీ మన అసలు రాతలు మనం కూడా మార్చుకోవచ్చుగా. ఏదో బేసిక్ గా దేవుడు రాస్తాడు, కానీ మన రాత అయితే మనమే ముత్యపు చిప్పలాగా మార్చుకోవచ్చు కదా. చూడండి ఎంత బాగా పెట్టారు, మరి ఇంత రిలవెంట్ గా మీరు చెప్పారు. ఇన్వాల్యుబుల్ ఇన్వకేషన్ అంటే ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ, ఇది 10 కాంటాలుగా, 10 కాంటోస్గా. ఇందులో ఏ విషయాలు ప్రస్తావించారు? అదే ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనేమో అసలు శాంతి పీఠిక అని చెప్పేసి మొదటి చాప్టర్ లో అసలు శాంతి అంటే ఏంటని చెప్పి, రెండోది అందరి తరపున ఇన్వొకేషన్, ప్రార్థన చేసి, 3 దగ్గరకు వచ్చేసరికి మానవ జాతి ఐకమత్యం అని వాటి గురించి కొన్ని పద్యాలు తీసుకొని, దుఃఖమయ ప్రపంచం అని చెప్పేసి అది మనం ఎట్లా పాడు చేసుకున్నాం అనేవి మళ్ళీ కొన్ని పద్యాలు. కాబట్టి గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ యొక్క ఆవశ్యకతని నెక్స్ట్ కాంటో తీసుకుని, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఒక దేశంలో నేను అది రాసేటప్పుడు 195 దేశాలంటే కనీసం 150 సమస్యలను నేను తెలుసుకోబోతున్నా. కొన్ని చోట్ల కామన్ ఉంటాయి కదా, కనీసం 150 లేదా 100 అనుకుంటే ప్రతిభ గారు 7, 8, 9, 10 ప్రతిభ గారు అన్ని దేశాలలో అవే తాండవిస్తున్నాయి. అంటే చాలా 1-2 సార్లు ఇది అథెంటిక్ గా ఇంటర్నెట్ లో చాలా పత్రికలు, ఎన్నో పత్రికలు చూసి నెట్ లోకి వెళ్ళి, తర్వాత అది కూడా మంచి రిలయబుల్ సైట్లలోకి వెళ్ళి, ప్రతి దేశానికి అయితే వెళ్ళలేను కదా. సో అన్ని చూస్తే
ఎదురికి ప్లాస్టిక్, లేకుంటే పర్యావరణాన్ని పాడు చేయటం, లేకుంటే సమయం ఇవ్వకపోవటం, కుటుంబ యుద్ధం, మహిళలను రేపులు, తర్వాత ఏ ఇద్దరు సమన్వయంతో ఉండకపోవటం, మొబైల్స్కి మొత్తం వాటికి బానిసలైపోవటం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం, నిరుద్యోగం, లేకుంటే గొడవలు, నాన్ కోఆపరేషన్, లేదు ఎక్స్ట్రీమిజం, ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి తప్ప అయ్యో నేను 195 దేశాలు అనుకుంటే అంత 10-12 చూడండి. చాలా నేను దిగ్భ్రాంతికి గురి అయిపోయాను నేను. సో కాబట్టి ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణ మనం అనుకుంటేనే సాధ్యమని నేను యునైటెడ్ నేషన్స్ ఈవెన్ దాని వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొన్ని లక్ష్యాలతో పనిచేస్తారు. దాదాపు 50-60 థీమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డిజిటల్ డీటాక్సిఫికేషన్, యూత్ను మంచిగా చేయాలి, చిన్నారులకు చూడండి వాడు కార్పొరేట్ స్కూల్ అంటాడు, గ్రౌండ్ ఉండదు ఆడుకోవడానికి, మీద మీద ఆడుకుంటుంటారు వాళ్ళు. మళ్ళీ కార్పొరేట్ స్కూల్ అంటాడు, వాడి ఇంటర్నేషనల్ స్కూల్ అంటాడు వాడు, దానికి గ్రౌండే లేదు. ఇదేం చదువు? అవునా? విమెన్ ట్రాఫికింగ్, అవునా? సో వ్యభిచార పడుపురుచులోకి వాళ్ళని తీసుకెళ్ళిపోవటం, మా శరీర భాగాలను అమ్ముకోవటం. సో ఇదంతా ఐక్యరాజ్యాలు ఐక్య కార్యాచరణలో మనందరం కలిసి, ఇప్పుడు అలోన్ వన్ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్, ఒక్కడుగా కొంత మార్పు తీసుకురావచ్చు, బట్ టుగెదర్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చొచ్చు. బిందువు కలిస్తేనే కదా సింధువు. ఇదైనాక ఏం చేశా, ప్రొటెక్టింగ్ ది ప్లానెట్ అని ఒక కాంటో తీసుకున్నా. మనం పర్యావరణాన్ని రక్షిద్దాం, అన్ని రకాల పొల్యూషన్స్. సో దీని తర్వాత రియలైజేషన్ అండ్ పవర్, అంటే మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు మనం గుర్తించాలి. ఒక్కడుగా కొంత మార్పు, అందరం కలిస్తే ఎంతో మార్పు వచ్చేస్తుంది కదా. దాని తర్వాత ఇక ఫైనల్ సమ్మేషన్ ఆఫ్ అవర్ జర్నీ, అంటే ఈ శాంతి ఎలా ముగుస్తుంది, లాస్ట్కు అక్నాలెడ్జ్మెంట్స్. ఇలా విశ్వశాంతి అనే థీమ్ తీసుకొని 7th క్లాస్ పిల్లవాడు కూడా ఈజీగా అర్థం చేసుకునే భాషతో అంతర్జాలాన్ని బాగా వాడుకున్నాను నేను వనరులను. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇదంతా మీ ఒరిజినల్ క్రియేషనా అంటే ఒక వ్యక్తి ఉపన్యాసం ఇస్తూ ఇది చాలా గొప్ప ఉపన్యాసము, ఎక్కడ ఇవ్వలేదు ఇది మీకంటే, ఒక మహిళ వచ్చి సారీ సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట పొల్లు పోకుండా నేను ఒక బుక్లో చూసా, అదేంటమ్మా నా తల నేను నరికిస్తా, ఏందనుకున్నావా అంటే, లేదు సార్ నేను చూశాను, తీసుకురండి నేను ఒప్పుకుంటాను ఆ తప్పును అంటే, ఆమె వెళ్ళి ఒక నిఘంటువు తీసుకొచ్చి మీరు అన్న ప్రతి మాట దీంట్లో ఉంది చూసుకోండి, డిక్షనరీ అంటారు. అంటే ఆ జ్ఞానం అంతా ముఖ్య సరస్వతి. ఎట్లయితే తేనెటీగా 40,000 పుష్పాల దగ్గరికి వెళ్తే మకరందం 10 గ్రాములు దొరుకుతుందట తేనెటీగకి, నెక్టార్. అట్లా అదంతా నా సొంతమా, నా గురువులు, నా కుటుంబము, ఈ సమాజము, ఇలాంటి అందరు సన్మిత్రులు, ఏదో వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా. మీ 33 ఏళ్ల అనుభవం, అంతే. ఇట్ ఇస్ షేరింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇందాక షేర్, కేర్, లవ్ అన్నట్టుగా అంతే తప్ప ఆ సముద్రంలో ఆ విజ్ఞానంలో మనం ఎంత ప్రతిభ గారు, ఏదో బొట్టు నెటి చుక్కల అంటూ. కాబట్టి అదేదో గొప్పగా నేను సాధించానా అనేది కాదు, ఉన్న అంతర్జాలంలో ఉండే వనరులు అన్నింటినీ బ్యూటిఫుల్గా. చూడండి నా హెయిర్ స్టైల్ యొక్క కటింగ్, ఈ అద్దాలు, ఈ షర్ట్, ఈ బటన్స్ అండి, ఇక్కడ ఏదో ఉంది లోగో కదా, ఇలా పైనుంచి కిందకి ఆపాద మస్తకం ఏది నేను సొంతంగా తయారు చేయలే. అవునా? డబ్బులు ఇచ్చి కొన్నవే ఇవన్నీ. అంటే నా దగ్గర డబ్బులు ఇస్తే ఏదైనా కొనొచ్చు, కానీ అన్ని రావు. మంచం కొంటాం కానీ నిద్ర కొనలేము, మందు కొంటాం కానీ ఆరోగ్యం కొనలేము, మనిషిని కొంటాం కానీ ఆ మనిషి ప్రేమను కొనలేము. కాబట్టి డబ్బుతో చాలా వస్తాయి కానీ అన్ని రావు. ప్రపంచంలో ద బెస్ట్ థింగ్స్ ఫ్రీ అండి. అమ్మ ప్రేమ, స్నేహం, పంచభూతాలు, సూర్యోదయం, చంద్రుడి వెన్నెల, అవునా, గులాబీ పరిమళం, అసలు ఇవన్నీ డబ్బులు పెడితే వస్తాయా మేడం? కాబట్టి ఇవన్నీ అమూల్యం. ఈ అమూల్యమైన విషయాలు ఫ్రీ వాటిని గుర్తించాలి. గుర్తించినప్పుడు లేకపోతే 70% సముద్రం, 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. ఇదండి, ఇది మారాలి. అందుకే నేను ఈ మధ్యలో కొన్ని హాలీవుడ్ సినిమాలకు కూడా నేను పాటలు, కొంత స్క్రీన్ ప్లే, కొంత మహానుభావులు పెద్ద వాళ్ళతో నాకు ఆ అదృష్టం కలిగింది, వాళ్ళ సాంగత్యం దొరికింది. నేను కొన్ని గ్లోబల్ పీస్ ఇట్లాంటి వాటిపైన కొన్ని యాక్టివిటీస్ నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే సార్, మీరు మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఉన్నారు. అవును. సో చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ నేను మోటివేట్ అవుతుంటా. అంటే మీ అనుభవాల, అంటే చాలా మందిని మోటివేట్ చేయాలంటే వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటేనే మనం మోటివేట్ చేయాలి. అక్కడ నుంచి మనం ప్రతి పాయింట్ మనకి జరిగితేనే నేర్చుకుంటాం. ఎదుటి వాళ్ళు ఒక సమస్యని మనం ఎలా డిజాల్వ్ చేస్తాము అనే విషయాన్ని. నిజం. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద తల పెడితే ఏమైతుందంటే, నాకు జరిగితేనే తెలుస్తుంది అంటే
అవతలి వాడిని చూసి కూడా ఎన్నో నేర్చుకోవచ్చు మనం మీరు అన్నట్టు. కాబట్టి మంచి అవతలి వాళ్ళ పెద్దవాళ్ళ అనుభవం నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవచ్చు. విశ్వశాంతి కంటే ముందు వ్యక్తిగత ప్రశాంతత ముఖ్యం, ఇలాంటివి చాలా చెప్పారు ఇంతకుముందు. అంటే ఇవన్నిటికీ మిమ్మల్ని ఎక్కడొక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ లో మీ పేరెంట్స్, మీ గురువులు ఇవని చెప్పారు. ఈ బుక్ రాయడానికి మీ 33 ఏళ్ల అనుభవం, మీ టార్గెట్ వచ్చి బిలియనియర్స్ ప్రస్తుతానికి. ఈ బుక్ ని మీరు సేల్ చేయగలరని నమ్మకంతో ఉన్నారా? 100%. ఎందుకంటే నాకు 800 కోట్లలో దానికి మీ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? అదే అంటే ఇప్పుడు దీన్ని నేను పెద్ద వాళ్ళు ముందు దాన్ని మహానుభావులు దాన్ని ఆవిష్కరించారు. అంటే నా గురువు గారు ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం గారు, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, వారు దాన్ని రివ్యూ చేశారు. వారితో పాటు ఆనరబుల్ ఐజీ ఇప్పుడు IPS సుమతి గారు, వారు దాన్ని రివ్యూ చేశారు. గుంత లక్ష్మణ్జీ అని గొప్ప సామాజికవేత్త, వారు దాన్ని రివ్యూ చేశారు. నా చిన్ననాటి గురువు అయినటువంటి నిజాముద్దీన్ గారు, వారు దాన్ని రివ్యూ చేశారు. అన్నమయ్య కథ రాసినటువంటి గొప్ప దర్శకులు JK భారవి గారు దాన్ని రివ్యూ చేశారు. వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. ప్రతి చోట నాకు చాలా సహకారం వస్తుంది. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే మీరున్నారు, ఇప్పుడు ఉదాహరణకు మీ ద్వారా కొన్ని లక్షల మంది చూస్తారు దీన్ని, అవునా? అయితే నిజానికి నేను డైరెక్ట్ గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని అనలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ రకమైనటువంటి ఉద్యమం ఏదైతే ఒక హ్యూమానిటీ ఎక్స్పెరిమెంట్ అనే ఉద్యమాన్ని మీరు ఈరోజు జనాల లోపల తీసుకెళ్తే, నేను ఒకటి కోరుతున్నా మిత్రులారా, ఈ సమాచారం మీ దగ్గరికి వస్తే ఇది 5 కోట్లు కనుక నిజంగానే ఎవరైనా కొని ఇది సమాజానికి 5 కోట్లు చెందితే అందరికి సంతోషమే కదా. మనం అంటాం కదా సమాజానికి ఇలా చేయాలి అలా చేయాలని. మేబీ మీరు షేర్ చేసిన షేరింగ్ వల్ల ఒక కోటేశ్వరుడు దీన్ని చూసి కొంటాడేమో, అది చాలా మంచి. కాబట్టి రాసే వరకు నా బాధ్యత. దీన్ని జనాల లోపలికి తీసుకెళ్ళడానికి నేను మీ అందరినీ కలిసి రమ్మని, నా వెంట రమ్మని ఈ ఉద్యమంలో నేను కోరుతున్నా. నేను మీ వెనకాల ఉంటాను, మీరే నన్ను ముందుకు నడిపించాలి. అప్పుడు ఒక్కరు కొంటే వెంటనే ఆ డబ్బంతా, ఎప్పుడు సహృదయులు ఎంతమంది ఉన్నారు. నిజానికి కరెక్ట్ గా చెప్పాలంటే నేను ఇక్కడే అమీర్పేటలో ఉంటాను ప్రతిభ గారు. నా అపార్ట్మెంట్ లోనే సుమారు ఒక 2-3 డజన్ల మంది ఉంటారు ఈ బుక్ను కొనగలిగే సత్తా ఉన్నోళ్ళు నా అపార్ట్మెంట్ లో. కానీ సహృదయత ఉండాలి. ఇప్పుడు చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అండి. నా నుంచి మొదలు కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే నేనే పంచుదా బస్ ఎక్కిన సీటు లాగా. నా దగ్గర లేదు, నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్షర జ్ఞానంతో చేశారు. అవునా? ఈ అక్షరజ్ఞానంతో చూడండి, రియా నేను రిఫ్లెక్షన్ చేశాను 33 ఏళ్లుగా విశ్వశాంతి కొరకు. అందులోంచి వచ్చిన ఫలితమే ఇది. తర్వాత ఇంట్రోస్పెక్ట్ అంటే ఈ 33 ఏళ్ళు కృషి చేశాను, అంత ఏదో నోట్స్ రాసుకొని లాస్ట్కి ఈ రోజు ఏం చేశాను, ఆవిష్కరణ చేసి జనాల ముందు అని పెట్టాను. ఇది చూడండి. సో ఒక వ్యక్తి అతను ఈ బుక్ను చూసి ఆకర్షితుడై నిజంగానే నీ ఆలోచన నాకు నచ్చింది, ఆ కాజ్ జనాల్లోకి వెళ్ళాలి, అతను కొన్నాడు అనుకోండి, 800 కోట్లలో ఒక్కరు ఉన్నారు ఆ ప్రతిభ గారు. అవును సార్, మీరు అన్న పాయింట్ చాలా వాల్యుబుల్. కానీ మనీతో కాకుండా మనం ఎమోషన్ తో కూడా ప్రపంచ శాంతిని, అంటే ఎవ్రీ ఇండివిజువల్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని అక్కడ నుంచి మీరు అదే కాన్సెప్ట్ తోనే చేశాను. ఇప్పుడు ఈవెన్ నేను సోషల్ మీడియాలో ఉండే వనరులన్నీ గరిష్టంగా వాడుకుంటున్నాను. అవును సార్, ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది విధాత ప్రేక్షకులకి ఈ బుక్ లో ఏముందనేది అర్థమైంది ఇప్పటికే. అది ఏంటి, ఎలా అనేది, ఎలా ఆచరిస్తే, ఎలా అమలు చేస్తే మనం విశ్వశాంతిని పొందగలుగుతాము, ప్రపంచం శాంతితో ముందుకెళ్ళగలుగుతుంది అనేది ప్రతి సామాన్యుడు తెలుసుకోవాల్సిన విషయం. మరి సామాన్యులకి ఈ బుక్ ఎప్పుడు అందుబాటులో? నేను అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాను, వీలైనంత వరకు ప్రతి మీడియా ఛానల్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను, దీనికి సంబంధించిన ఒక మంచి కాజు నేను తొలి అడుగు వేసా, మీరంతా నాతో కలిసి రండి. ఇది జనాల లోపలికి ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతాయి అక్రాస్ ద గ్లోబ్. ఎవరో ఒక వ్యక్తి ముందుకు వస్తారు, చాలా మంది ఉన్నారు, అసలు ఊహించినంత నంబర్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నేను మొన్న ఒక నెల కింద పేపర్లో చదివాను, ప్రతిరోజు ఆనరబుల్ శివనాడార్ గారు ఇండియాలో ఒక రోజుకు 5,60,00,000 దానం చేస్తున్నాడు ఎవ్రీ డే. నా దగ్గర ఆ లింక్ ఉందండి, పత్రికలో వచ్చి 60 లక్షలు అండి ఎవ్రీ డే. అజీంజీ ప్రేమ్జీ అండి, ఆనరబుల్ అజీంజీ గారు ఒక రోజుకి 4 కోట్లు దానం చేస్తున్నారు ఎవ్రీ డే. 3rd ర్యాంక్ లో రిలయన్స్ ఆనరబుల్ అంబానీ గారు ఉన్నారు, రోజుకు 1 కోటి రూపాయలు. అలా 10th ర్యాంకర్ని కనుక చూస్తే 33-35 లక్షలు ఎవ్రీడే ప్రతిభ గారు. అసలు ఏంటి? సో ఉట్టి మన ఇండియాలో ఉన్నారు కదా, కొన్ని దేశాల్లో
మీరు అసలు ఊహించరు వాళ్ళ యొక్క. ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి CSR ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఒక 1000 కోట్లు వచ్చిందంటే దాంట్లోంచి ఒక 5% సమాజ సేవ కొరకు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెతుకుతా ఉంటారు ఒక ఇన్నోవేటివ్ ఐడియా. ఇప్పుడు ఇదేంది సమాజానికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ డబ్బు. బ్యూటిఫుల్ కాజ్ కదా. ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళకి తెలియాలి దీని సమాచారం, అంతే. డబ్బు ఉండి సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారండి, కానీ కరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు CSR కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కోట్ల డబ్బు ఉన్న కంపెనీస్ ఉన్నాయి. సో అటు కంపెనీస్ అయినా వ్యక్తులైనా వాళ్ళకు సమాచారం తెలియాలి మ్యామ్. ఇది ఆ నేపథ్యంలోనే నేను ఎక్కువ సోషల్ మీడియాని అభ్యర్థించడం, ఛానల్ వాళ్ళని అభ్యర్థించడం నా పని అయింది. ఇప్పుడు మన పని మిగిలింది, ద సూనర్ ద బెటర్. అది కాగానే వెంటనే కామన్ మ్యాన్ కాపీస్ వేసి అందరికీ ఇది అందుబాటులోకి వెళ్ళాలనేది నా ఆకాంక్ష. ఓకే సార్, ఈలోపు అది జరగడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. చాలా మంది క్యూరియస్ గా ఉంటుండొచ్చు తెలుసుకోవాలని పాఠకులు. సో మరి వాళ్ళందరికీ ఈ బుక్ చూడాలంటే ఎలా, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికి రావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా? ప్రేక్షకుల తరపున బాగా అడిగారు మీరు. ఎస్, దీన్ని ఫ్రీగా చదవచ్చు. మీరు నా గెస్ట్ గా మా ఇంటికి రండి. నేను డిస్ప్లేలో నా ఫోన్ నంబరు, నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. మీరు వచ్చే కంటే ముందు నాకు కాల్ చేసి రండి. యూ ప్లీజ్ కమ్. నేను హైదరాబాద్లో అమీర్పేట్లో ఉంటాను. మా ఇంటికి గెస్ట్ లాగా వస్తే మీరు నచ్చినంతసేపు దాన్ని ఫ్రీగా చదవండి. నేను కొన్ని పద్యాలు చదివి వినిపిస్తా, మీతో మాట్లాడతాను నేను. సో దాన్ని ఉచితంగా, ఎందుకంటే అది అమూల్యం అంతే. ఇక్కడ కేవలం 5 కోట్లని కాదు, ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, మనుషుల కోసం మనుషులం అని ఒక మంచి ప్రయోగము, ఒక ఉద్యమాన్ని నేను తలపెట్టా. నేను తొలి అడిగేసా. మీరు నాతో పాటు మనందరం కలిసి నడుద్దాం. మా ఇంటికి వస్తే మీరు కాల్ చేసి రండి. నా నంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను. 9848023090 నా ఫోన్ నంబరు, 9848023090. నా ఈమెయిల్ ఐడి vschary@gmail.com, vschary@gmail.com. Please be my guest and you can read the whole book, An Invaluable Invocation, free of cost, provided you are my guest at my home. ఈ బుక్ ని మా ప్రేక్షకులకు ఒక్కసారి చూపిస్తారా సార్? తప్పకుండా మ్యామ్, తప్పకుండా. ఈ పుస్తకంలో కూడా అంటే ఎవరు తీసుకుంటారో తెలియదు కాబట్టి మ్యామ్, ప్రపంచంలోనే మోస్ట్ ప్రెషియస్ బుక్ మీ ఎస్టీమ్డ్ హ్యాండ్స్ లో ఉంది ఇప్పుడు అన్న అర్థంతో, అది తీసుకునేది ఒక మహిళనా లేకపోతే ఒక పురుషుడా మనకు తెలియదు కాబట్టి వాళ్ళ ఫేసెస్ అంటే క్లియర్ గా లేవు. రేపొద్దున తీసుకున్న తర్వాత వాళ్ళ ఆ గోల్డ్ ప్లేట్ లో వాళ్ళ ఫోటో అలాంటిది పెట్టి వాళ్ళకి ఇవ్వాలన్న సంకల్పంతో దాన్ని చేయడం జరిగింది. ఇది ప్రతిభ గారు పుస్తకం, ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఫర్ హ్యుమానిటీస్ హార్మోనీ. అంటే మానవ జాతి ఐక్యత కొరకు ఇది ఒక ఆర్ద్రతతో కూడినటువంటి విన్నపం, శాంతి మంత్రం. సో దాన్ని అక్కడ కూడా అన్ని దేశాల యొక్క లోగోలు, తర్వాత భూమాతను మనం పరిరక్షించుకోవాలి, శాంతి కపోతం ఎగురుతా ఉంది, ఆ కాన్సెప్ట్ తో, సింబల్ తో దాన్ని చెప్పడం జరిగింది. తర్వాత చూడండి, ఇందులో చాలా కలర్ఫుల్ గా ప్రతిభ గారు 55 బొమ్మలు ఉన్నాయండి ఇందులో. చాలా చక్కగా ఆర్టిస్ట్ కూడా చక్కటి ప్రతి థీమ్ తో బొమ్మలు వేసాడండి. ఇందాక నేను చెప్పానే ఐక్య రాజ్యాలు ఐక్య కార్యాచరణ అని. సరే ఏంటి సార్ కలర్ అంటే కాంటాలా? కాంటో కదా. ఎస్ ఎస్. ఇప్పుడు ఉదాహరణకు శాంతికి తొలిమెట్టు కాబట్టి ఫస్ట్ తొలి కాంటో ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ప్రెల్యూడ్ టు పీస్, ఇది ఫస్ట్ కాంటో అంటే శాంతికి తొలిమెట్టు. ఈ కాంటోలో ఒక బొమ్మ ఉంటుంది, అందులో సమరీ ఉంటుంది, ఒక 4 లైన్లలో చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత ఫస్ట్ కాంటో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాంటో మ్యామ్, ఇది డిఫరెంట్ కలర్ లో. ఇది ఇన్వొకేషన్, ప్రార్థన. అంటే అందరి తరపున, మానవాళి తరపున దైవాన్ని, దైవ సమానులైన మనుషుల్ని ప్రార్థించటం. ఓకే, సెకండ్ కాంటో అయిపోయింది. తర్వాత థర్డ్ కాంటోలో హ్యుమానిటీ అండ్ యూనిటీ, అంటే మనుష్యులు ఉన్నప్పటి నుంచి ఐకమత్యం ప్రాధాన్యత అందరూ చెప్తా ఉన్నారు, కలిసిమెలిసి ఉండాలి మనందరం అని ఉంది. కానీ మనం ఏం చేసాం, మన యొక్క చేతలతో దాన్ని పాడు చేసాం మేము. కాబట్టి పాడు చేసిన దాన్ని ఏం చేశానంటే దుఃఖమయ ప్రపంచం, ద బ్రోకెన్ వరల్డ్ మ్యామ్. చూడండి, ముక్కలు ముక్కలు అయిపోయింది ప్రపంచం. ఇందులో ఆ పద్యాలన్నీ దుఃఖమయ ప్రపంచం ఎలా అయ్యింది, ఎలా చేసుకున్నాం అని. ఇందుచేత ఇప్పుడు మనందరం ఏం చేయాలంటే కలిసికట్టుగా దీన్ని గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ, వీఆర్ వన్ హ్యూమన్ ఫ్యామిలీ,
ఆవశ్యకత మనకు తెలిసిపోయింది. దుఃఖమయ ప్రపంచం నుంచి భూతల స్వర్గం చేయాలి కాబట్టి గ్లోబల్ పీస్ అండ్ యూనిటీ. మరి అది రావాలంటే ఏం చేయాలి? అన్ని దేశాలు ఒకటి కావాలి. అందుకొరకు యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ ఎఫర్ట్స్ అని చెప్పేసి ఒక కార్యాచరణ కొరకు ఇలా తీసుకున్నా, ఐక్య కార్యాచరణ. ఇదిగో నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ ఎఫర్ట్స్. ఇందులో మీరు ఇందాక అడిగారు ఏమని, ఒక్కొక్క దేశానికి ఏం చేశాను, 6 లైన్లు కేటాయించి మొదటి 2 లైన్లు ఆ దేశపు పూర్వ వైభవం, తర్వాతి 2 లైన్లు నేను రాసే టయానికి అక్కడున్న సమస్య 1, 2 ప్రధానమైన సమస్య, మూడోది దానికి కవిగా ఒక సొల్యూషన్. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లిబియా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, in Libya, where sands whisper tales of yore, where ancient ruins and the vast desert shore, but now strains and stresses fill the air, a land in dispute, caught in despair, yet in peace lies the power to restore, a land united, flourishing evermore. లిబియాలో వేర్ శాండ్స్ విస్పర్ టేల్స్ ఆఫ్ యూర్, అక్కడ ఉండేటటువంటి అందమైనటువంటి ఆ శాండ్, ఇసుక అవన్నీ గుసగుసలు మాట్లాడుకుంటే అట దాని యొక్క అందం, ప్రకృతి రమణీయత గురించి. అలాంటి గతంలో అలా ఉండింది. వేర్ ఏన్షియంట్ రూయిన్స్ అండ్ ద వాస్ట్ డెజర్ట్ షోర్, అక్కడ పాతకాలంలో శిథిలాలైనటువంటి ఇప్పుడు చారిత్రక కట్టడాలు ఇలాంటివన్నీ వాస్ట్ డెజర్ట్ లో ఆ తీరంలో, డెజర్ట్ తీరంలో ఉన్నాయి. బట్ నౌ స్ట్రెయిన్స్ అండ్ స్ట్రెస్సెస్ ఫిల్ ది ఎయిర్, ఎక్కడ చూసినా రిస్క్, ఒత్తిడి జనాల లోపల ఇప్పుడు అక్కడ తాండవిస్తా ఉంది. ఏ ల్యాండ్ ఇన్ డిస్ప్యూట్, కాట్ ఇన్ డెస్పేర్, గొడవలతో తలమునకలైపోయింది, తునాతునకలైతో ఉంది ఆ దేశం. యట్ ఇన్ పీస్ లైస్ ద పవర్ టు రిస్టోర్, శాంతియుతంగా మనం మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు. ఏ ల్యాండ్ యునైటెడ్, అంతా కలిసిమెలిసి వాళ్ళు ఒక చర్చలు చేసి డైలాగ్ చేసుకుంటే ఫ్లరిషింగ్ ఎవర్ మోర్, మళ్ళీ ఆ గత వైభవం వస్తుంది కదా అన్నట్టు ఆ దేశం గురించి దాని ఫ్లాగు. ఇలా 195 దేశాలకు 195 × 6 లైన్లు ఎంత టైం పట్టింది. ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి చాప్టర్ ప్రతిభ గారు. ఇదైనాక ఒక్కడుగా కొంత మార్పు తీసుకురావచ్చు. మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు అందరం గుర్తించాలి, నమ్మాలి. ఒక్కడుగా కొంత మార్పు, కానీ అందరం కనుక కలిసిమెలిసి పనిచేస్తే ప్రపంచం యొక్క రూపురేఖలు మారుతాయి. అందుకే అందరం ఎఫర్ట్ పెట్టాలి. విమర్శించడం మానాలి, పరామర్శించడం నేర్చుకోవాలి. తప్పులు వెతకడం ఈజీ, కానీ సపోర్ట్ చేయడం కష్టం. అది చేయాలి. ఇక చివరికి ఏంటి, ఈ శాంతి ప్రయాణం ఎక్కడ ముగుస్తా ఉంది? ద ఫైనల్ వర్స్ ఏ సమ్మేషన్ ఆఫ్ అవర్ జర్నీ. ఈ శాంతి ప్రయాణం అందరం సహకారంతో, రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్ అండ్ యాక్షన్తో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి లాస్ట్కు వసుధైవ కుటుంబకం. చూడండి, ప్రపంచం ఒక కుటుంబం లాగా, భూమిని ఒక ఇల్లులాగా చేసి ద హోల్ వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ అని లాస్ట్కి అక్నాలెడ్జ్మెంట్స్, కృతజ్ఞతాంజలి. ఇలా గ్లోబల్ పీస్ మరీ పొడుగుగా ఉంటే ఎవరు చదవరు, పొట్టిగా ఉంటే ఇన్అడిక్వేట్ అవుతుంది. కాబట్టి 10 కాంటోస్గా విడగొట్టి 316 పేజీలు, 237 ఇండిపెండెంట్ పద్యాలు, 237. అది రియాతో ఎండ్ అయిపోయి చివరికి ఓం శాంతి శాంతి శాంతితో ఎండ్ అయిపోతుంది. అంతా శాంతి రావాలి. రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, యాక్షన్ అని ఓ అమూల్యమైన ప్రార్థన, విశ్వశాంతికి చేసిన కృషి. అంతే. ఇది నేను చాలా గొప్పగా చేశాను అని అనను, కానీ గొప్ప గొప్ప వాళ్ళ ఆశీర్వాదంతో ఈ సమాజాన్ని భూతల స్వర్గం చేయాలని నాకున్న నేను పాటించిన రియా ఏంటంటే ఈ గ్లోబల్ పీస్ మంత్రాన్ని సమాజానికి ఇలా అందజేయటం. తర్వాత కామన్ మ్యాన్ కాపీస్ వస్తాయి, అందరం దాన్ని చదువుదాం. ఈ లోపల చదవాలనుకుంటే మా ఇంటికి రండి, ఉచితంగా మొత్తం చదవండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. విధాత టెలివిజన్ ఛానల్ వారికి నన్ను ఇలా ఆహ్వానించి ఈరోజు ఇంత చక్కటి సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రతిభ గారు. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న లక్ష్యాలు త్వరగా రీచ్ అవ్వాలని విధాత నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి నాకు కావాల్సింది కూడా అదే. థ్యాంక్ యూ.